నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎక్కడ చూసినా రామ్ గోపాల్ వర్మ గారి అరెస్టుకి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. అరెస్టు చేస్తారా చేయరా, ఏ క్షణమైనా అరెస్ట్ అంటున్నారు. ఆయన ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో కేసులు ఆయన మీద ఇప్పటి వరకు ఉన్నాయి. కాకపోతే లీగల్గా ఆయన తీసుకునే కేర్ కావచ్చు, లేకపోతే అదే దాని పరంగా చట్టపరంగా ఏవేవైతే ఉంటాయో ఆ రూల్స్ పాటించడం అనేది కనిపించింది. మరి ఇప్పుడు మాత్రం ఈ విషయంలో అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతూ ఉన్నారనో, లేకపోతే అసభ్య పోస్టులు పెట్టారనో, ఇలాంటి వాటికి సంబంధించిన దీంట్లోనే ఇప్పుడు ఈయనకి కూడా ఆ నోటీసులు, మరి ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారా? అంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని డిసైడ్ అయిపోతే ఇది కాకపోతే ఇంకో కేసు ఎన్నిసార్లు ముందస్తు బెయిల్ తీసుకుంటారు, ఎన్నిసార్లు. అంటే ఇప్పుడు ఇక్కడ లీగల్ ఐటెం ఏమిటంటే అదేం పెద్ద కేసు కాదు. ఆయన ఇప్పుడు డిజిటల్ పోస్టింగ్ ఏదో పెట్టాడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీళ్ళ వ్యక్తిత్వాలను కించపరుస్తూ అని ప్రకాశం ఒంగోలు రూరల్ స్టేషన్లో మద్దిపాడులో నమోదైన కేసుకి 2 సార్లు నోటీస్ ఇచ్చారు. ఆయన యాక్చువల్గా హాజరు కావాలి, నేను హాజరు కాలేనని చెప్పారు. ఆయన కోర్టులో కూడా ముందస్తు బెయిల్ వేసుకున్నారు. ఇప్పుడేమో నేరుగా ఆయన హాజరు కాలేదు కాబట్టి పోలీసులు వచ్చారు. దీన్ని ఏదో డిజిటల్ పోస్ట్ పెట్టారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తారు అనేది కాదు అని మనకు అందరికీ తెలుసు. దీని నేపథ్యం అందరికీ తెలుసు కదా, అది డిజిటల్ పోస్ట్కు సంబంధించింది కాదు. ఎందుకంటే ఆయన గతంలో సినిమాలు తీశాడు, గతంలో నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇంకో టార్గెట్ చేస్తూ సినిమాలు తీశారు. ఆ సినిమాలకు తీయడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు కక్ష సాధింపు అనేది ఒకటి నడుస్తూ ఉంది. అంటే రామ్ గోపాల్ వర్మ గారిని మరి అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే అది లీగల్. ఇప్పుడు కేసులు ఈ ఒంగోలులో కాకపోతే ఇంకో దాంట్లో కేసు పెడతారు, ఇంకో దాంట్లో కేసు పెడతారు, ఇంకా వేరే కేసులు పెడతారు. పెట్టాలి అనుకుంటే అక్కడ వీఐపీనా వీఐపీ కాదా అనేది కాదు కదా. ఎంతమంది వీఐపీలు జైలుకు పోలేదు? చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయారు, జగన్ గారు జైలుకు పోయిన వాళ్ళందరికీ మళ్ళీ పవర్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏమైనా పవర్ వస్తుందేమో, ఆయన ఏమైనా అధికారంలోకి వస్తారేమో, మాకేం తెలుసు. ఆయన సొరేన్ జైలుకు పోతే జార్ఖండ్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆ ప్రభావంతో ముఖ్యమంత్రి అయిపోయారు. అంత మునుపు జగన్ గారు జైలుకు పోయి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతమంది ఎన్ని పేర్లైనా చెప్తాను మీకు. కాబట్టి జైలు అనేది ఏం పెద్ద విషయం ఏం కాదు. రామ్ గోపాల్ వర్మ గారు దానికి ఏం అతీతులు ఏం కాదు. ఇంత పెద్ద వాళ్ళే జైలుకు పోయినాక వర్మ గారు జైలుకు పోయేది ఏం పెద్ద విషయం దీంట్లో. కానీ వాళ్ళందరికీ పొలిటికల్ వ్యూస్ ఉన్నాయి, కానీ అంటే ఈయనకు వ్యూస్ ఉండడం వేరే. కానీ డైరెక్టర్గానే ఉన్నారు, కానీ డైరెక్ట్గా ఎప్పుడు పాలిటిక్స్లోకి రాలేదు. ఆయన రాజకీయ సినిమాలు తీశాడు కదా, ఆయన పాలిటిక్స్లోకి నేను రాలేదంటే ఎవరు నమ్ముతారు? మీరు నేరుగా పొలిటికల్ సినిమాలు తీశారు కదా. చంద్రబాబు నాయుడు గారును ఇంకొకరును ఒక డమ్మీ క్యారెక్టర్లను యాజిటీజ్గా పెట్టేసి మీరు నేరుగా సినిమాలు తీశారా లేదంటే, సినిమాలు తీయడం నేరం అంటే నేరం కాదు. అంతకుముందు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కృష్ణ గారు తీశారు, ఈనాడు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరే ఈనాడు. అది మలయాళం నుంచి తీసుకున్నారు. దాంట్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు ఉంటాయి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పొలిటికల్ సినిమాలు తీయడం స్టార్ట్ అయింది. ఆయన మీద మండలాధీశుడని అదని ఇదని చాలా సినిమాలు తీశారు. అయితే ఏమిటంటే ఒక పరిధి ఉండింది. ఒక పరిధి దాటి వ్యక్తిగతంగా ఆ సినిమాల్లో, అంటే అలాగే ఉంటారు, ఎన్టీఆర్ గారు మాదిరే ఉంటారు, కానీ కోట శ్రీనివాసరావు గారు ఏదో చేశారు. ఆయన రాజకీయ విధానాలు వీటినే విమర్శిస్తూ ఉంటుంది, కానీ ఆ సినిమా నేరుగా వ్యక్తిగతంగా దాడి ఉండదు. ఆ తర్వాత ఏమైపోయిందంటే వ్యక్తుల మీద దాడులు చేయడం అనేది మీడియాలోనూ, డిజిటల్ మీడియాలోనూ లేదా సినిమాల్లోనూ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారని అంటున్నారు, కానీ ఇప్పుడు నిజానికి డిజిటల్ పోస్టింగ్ కాదు కదా సమస్య. పోస్టులు పెట్టిన వాళ్ళు అందరి మీద ఏదో కేసు పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందరినీ అరెస్టులు చేసి తిప్పుతూనే ఉంటుందా? వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పనిగట్టుకొని అరెస్టులు చేయడము, పనిగట్టుకొని కేసులు పెట్టడము జరిగితే వీళ్ళు మళ్ళీ రేపు కూడా వీళ్ళకి ఇదే ఇబ్బంది వస్తుంది. అంటే ఇట్లే ఇప్పుడు ఎవరికి అధికారం శాశ్వతం కాదు కదా. జగన్ గారికి శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతం కాదు. ఎవరైనా సరే తమ పరిధులు దాటి నోటికి వచ్చినట్లు మాట్లాడడము, నోటికి వచ్చినట్లు దూషించడము, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే తర్వాత రోజుల్లో వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వర్మగారైనా సరే, ఇప్పుడు వివేకం అని ఒక సినిమా తీశారు కదా జగన్ గారి మీద, మరి వాళ్ళు కూడా శిక్షార్హులే కదా. నేరుగా వివేకానంద రెడ్డి గారి హత్య ఆయనే చేయించినట్టుగా తీసేశారు కదా, కోర్టులో ఉంది కదా. మరి మీరు ఎలా తీశారు ఆ సినిమా? తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఆ సినిమా బయటకు వచ్చిందా? రాలేదు కదా. మరి అందరూ అదే బంతిలోనే ఉన్నారు అందరూ కూడా.
ఇప్పుడు వర్మ గారు ఏమిటంటే ఆయన ఇంత మునుపటి నుంచి కూడా ఈ పొలిటికల్ ఇవన్నీ కూడా ఇంత మునుపు బాంబే బ్లాస్ట్స్ మీద కూడా తీశాడు ఆయన సినిమా. తీయడమే కాకుండా ఈయన ముఖ్యమంత్రితో పాటు ఆ తాజ్ హోటల్కి వెళ్ళినాడని ఒక పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కారణం ఇది కాకపోవచ్చు, కానీ వర్మ గారికి ముందు నుంచి పొలిటికల్ ఇవన్నీ సినిమాలు తీయడము, పొలిటికల్ క్యారెక్టర్లను పెట్టుకొని సినిమాలు తీయడము ఇవన్నీ కూడా అలవాటే ఆయనకి. కాబట్టి ఆయన మామూలుగా ఏదో తప్పించుకొని పారిపోయాడు అని కాదు, కానీ ఎందుకంటే ముందస్తు బెయిల్ ఉంది, అది రేపు పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి ఆయన ఏదో కోయంబత్తూరులో ఉన్నాడు, లేదు ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని రకరకాలు. ఎందుకంటే పోలీసులు అనుకుంటే ఒక ప్రభుత్వము ఒక మనిషిని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోతే, అన్లెస్ ఈయన విదేశాలకు పారిపోతే మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు వీళ్ళంతా పోయారు కదా, కింగ్ఫిషర్ అయినా వీళ్ళంతా పోయారు కదా, వాళ్ళలాగా పారిపోతే మనం ఏం చేయలేం. కానీ ఈ దేశంలో ఉంటే మాత్రం ఎవరినైనా సరే గవర్నమెంట్ అనుకుంటే అరెస్ట్ చేయాలంటే అది అసలు విషయమే కాదు. ఈరోజు కాకపోతే వారం తర్వాత 10 రోజులు ఎక్కడ పోతారు అరెస్ట్ కాకుండా. కాకపోతే కోర్టులో దానికి ముందు బెయిల్లు ఇవన్నీ ఏమి నడుస్తాయి. అయితే వర్మగారు జైలుకి భయపడేంత పిరికి వాళ్ళని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన అంత ధైర్యం లేనిది ఇన్ని రాజకీయ సినిమాలు ఇన్నాళ్ళు అసలు ఆయన ప్రయాణమే ఒక విచిత్రంగా ఉంటుంది మనకు. ఆయన ఫేడ్ అవుట్ అయ్యి ఎన్నాళ్ళు అయింది, ఒక మంచి హిట్ సినిమా తీసి 1 దశాబ్దమో 2 దశాబ్దాలు అయింది. అయినా సరే ఎప్పుడు ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు. యువ దర్శకులు అందరూ నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆయనలాగా పని చేయడం నేర్చుకోవాలి. అది ఏం పని అనేది వేరే విషయం, అది హిట్ ఆ ఫ్లాప్ అనేది కాదు. కానీ 2 ఫ్లాపులు వస్తే అడ్రస్ లేకుండా పోతున్నారు కదా యంగ్ డైరెక్టర్స్ అంతా. ఆయన ఏమిటి ఎన్ని ఏళ్ళుగా ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నారు, వరుసపెట్టి ఫ్లాపులు ఇచ్చినా ఇంకో సినిమా తీస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన జైలుకు భయపడేంత పిరికివాడని నేనైతే అనుకున్నాను. జైలుకు పోయిస్తే జైలు మీద ఒక సినిమా తీస్తాడు ఆయన. జైల్లో పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు ఇప్పటి వరకు. చంద్రబాబు గారు వెళ్ళినా, జగన్ గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా సరే నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే జైళ్ళకి ఏదో ఒక రోజు వెళ్ళక తప్పదనే క్లారిటీ అందరికీ ఉంది. జైలును కొంచెం బాగా చేయండి, సంస్కరించండి, ఆడ కొంచెం నాణ్యమైన అదే ఏదో కనీస వసతులన్నా కల్పించండి అని ఎంతమంది మొత్తుకున్నా ఇంతవరకు ఎవరు చేయడం లేదు. కనీసం వర్మగారను సినిమా తీస్తారేమో, చూసారా జైల్లో ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఏదైనా చేయండి రా బాబు అని ఏమైనా సినిమా తీస్తారో ఏమో చూడాలి. అంటే ఎవరైనా సరే తమ పరిధికి మించి తాము విపరీతంగా మాట్లాడడం ఏదో చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు ఎదుర్కోవాల్సిందే, వేరే దారి లేదు. బాగా ఒక ఫిలాసఫర్ లాగా లేకపోతే ఒక న్యూ ఎరా గాడ్ లాగా చూస్తారు చాలామంది ఆయన అభిమానులు. వాళ్ళందరూ ఆయన అరెస్ట్ చేస్తే అట్లనే ఉంటారంటారా? ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. మామూలుగా అరెస్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేస్తారు. 2 రోజులు కోర్టుకు సెలవులు ఉంటాయి కాబట్టి కోర్టుకు సెలవులు వరుసగా ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరైనా మనం కక్ష సాధించాలనుకుంటే. ఎందుకంటే బెయిల్ రాదు కాబట్టి, ఆ 3 రోజులు 4 రోజులు రిమాండ్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి. అదే వర్మగారి కోసం వచ్చారు, ఆయన లేడు, అంతవరకు నోటీసులు ఇచ్చారు, నేను డిజిటల్ విచారణకు అటెండ్ అవుతాను అన్నారు, జరగలేదు. ఇప్పుడేమో యాజ్ పర్ లా, ఇప్పుడు వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నాడు, అయ్యా మేము ఈ చట్టం ఇదేం దేశద్రోహం కాదు, ఏమి కాదు, మేము చూస్తున్నాము ఈ కేసు ఏమిటి అనేది, ఈ కేసును పరిశీలించి దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్తాము. వర్మగారు ఇప్పుడు అందుబాటులో లేరు, ఆయన ఏదో షూటింగ్లో ఉన్నారు, ఎక్కడున్నారో మాకు తెలియదు అంటున్నారు. సరే, ఇప్పుడున్న టెక్నాలజీకి ఒక మనిషి ఫోన్స్ రకరకాలు ఉంటాయి కదా, ఏదో ఒక రూపంలో ట్రేస్అవుట్ చేస్తారు. ట్రేస్అవుట్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే ఆయన అభిమానులు లేదా వైసీపీ వాళ్ళు కొంత గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టిన ఎప్పుడు కూడా ప్రభుత్వం కక్ష సాధింపుగా అరెస్ట్ చేయడం మొదలు పెడితే అది ఆగదు. ఈరోజు వర్మగారు కావచ్చు, రేపు పోసారం గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఇలా పనిగట్టుకుని కక్ష సాధింపే మొదలు పెడితే ఏమవుతుందంటే కొంతకాలానికి ఓహో వీళ్ళు ఇంతే, ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు చేశారంటే అవును వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఓడించారు, మీరు ఓడిపోవడానికి చేస్తున్నారు ఈ పనులన్నీ. నెక్స్ట్ వాళ్ళు చేశారు అనే దాన్ని, అది కూడా సాకు కాదు. వర్మగారితో మొదలైంది, నెక్స్ట్ ఎవరి వరకు వస్తుందో, ఎంతవరకు వస్తుందో, ఎంతమంది అరెస్టులు అవుతారు. ఇప్పటికీ ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్టులు అవుతున్నాయి. మరి వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు అనేది నేరమైనప్పుడు తెలుగుదేశం తరఫున కూడా ఘోరాతిఘోరమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా ఒకరిద్దరిని అరెస్ట్ చేసి చూపిస్తే ఏదో ఒక తక్కడ సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదు కదా. మొదటే చెప్పారు చంద్రబాబు గారు, ఎవరైనా ఇలా మహిళల విషయంలో కానీ ఏదన్నా ఎవరైనా ఒకటే, ఇప్పటివరకు ఒక అరెస్ట్ కూడా జరగలేదు కదా, ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించలేదు, ఇదిగో వీళ్ళని కూడా చేశాము. అంటే మీరు ఏకపక్షంగా ఉన్నారనేది క్లారిటీ కదా. మీరు ఏకపక్షంగా ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. డిసైడ్ అయ్యి ఉన్నప్పుడు ఇంక చట్టము న్యాయం అనేది ఎందుకు మాడతారు? చట్టం ఇరువైపులా వర్తిస్తుంది కదా. కాబట్టి ఇది ఏదో ఒక దశలో దీన్ని ఆపేసి
ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలా అరెస్టుల వల్ల ఏది ఆగదు. వర్మ అరెస్ట్ చేసి బయటకు వస్తే ఇంకో సినిమా తీస్తాడు మళ్ళీ ఆయన. నా అరెస్టు అని ఒక సినిమా తీస్తాడు కావాలంటే, ఆయన హీరోగా ఉండి చూడండి కావాలంటే. ఈగోకి తీసుకుంటారేమో ఏంటంటే చూసి చూడనట్లు జస్ట్ ఒక జలక్ ఇచ్చినట్లుగా ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే పంతం బట్టి ఎలా అయినా అరెస్ట్ చేయాల్సిందే అని చేస్తారా? మరి ఇప్పటి వరకు ఆయన అంటే ఇప్పుడు బెయిల్ తెచ్చుకున్నా ఏమి తెచ్చుకున్నా ఈ 4.5 ఏళ్లలో వాళ్ళు అరెస్టు చేయాలి అనుకుంటే ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయగలరు. అది ప్రభుత్వానికి ఉన్న అధికారం. అది ప్రభుత్వం అనుకుంటే ఎన్ని కేసులైనా పెట్టచ్చు. ఇప్పటికి మామూలుగా చట్టంలో ఉన్నది ఏమిటంటే, మన మీద వ్యతిరేకంగా ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా ఆ పోలీసులు ఆ కేసును స్వీకరిస్తారు, విచారణకు తీసుకుంటారు. అంటే ఈయన మీద ఎక్కడ పెట్టారు? ఒంగోలులో పెట్టారు, రేపు శ్రీకాకుళంలో పెడతారు, ఆ తర్వాత విజయనగరంలో పెడతారు, ఆ తర్వాత కడపలో పెడతారు. ఇట్లా తిరగడమే పనిగా ఉంటుంది ఎక్కడైనా. అయితే వేధించాలనుకుంటే అలా పెడతారు. 100 కేసులు పెడతారు 100 పోలీస్ స్టేషన్లో. ఆ 100 పోలీస్ స్టేషన్లకి ఈయన ఎప్పుడు అటెండ్ అవుతాడు? సర్లేండి, ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది మరి. ఇలా ఫుల్ స్టాప్ ఏముండదు, ఇది కామనే. అట్లా పాజ్ ఇస్తారు, మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరు పాత తప్పుల నుంచి ఏమీ నేర్చుకోరు, నేర్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి తాము తప్పులు చేస్తున్నామనే విషయం మీకు తెలియదు. ఎవరు చెప్తారు? వాళ్ళకి చెప్పే అవకాశమే లేదు. అంటే వర్మ గారిని వదిలేయాలా, ఆయన అట్లా నోటికి వచ్చినట్లు తిట్టాడు కదా, నోటికి వచ్చిన పోస్టర్లన్నీ పెట్టాడు కదా అంటే వదిలేయడం అనేది మీ విషయం. కానీ ఇలా ఎంతకాలం కొనసాగిస్తారు? ఇరువైపులా జరిగింది కదా డిజిటల్ యుద్ధము, ఇరువైపులా సోషల్ మీడియా యుద్ధం జరిగింది కదా. ఎవరు మాత్రం తక్కువ? అందరూ అన్నీ తిట్టుకున్న వాళ్ళే కదా, అందరికీ తెలుసు కదా తిట్టుకున్నారని. ఒకరు ఒక రవ్వ ఎక్కువ తిట్టుకొని ఉంటారు, ఒక రవ్వ తక్కువ తిట్టుకొని ఉంటారు, అంతే కదా. ఓకే సార్, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ.